ఇప్పుడే మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే రుణమాఫీ కాని ఊళ్ళో కూడా ఉన్నాయి. ఏకంగా ఒకరికి ఇద్దరికి కాదు, రుణమాఫీ జరగని ఊళ్ళే ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ గారు అయితే తెలియచేయడం జరిగింది. ఆ గ్రామంలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. ఇలా ఇదెక్కడి అన్యాయం. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదెక్కడి అన్యాయం అంటూ రేవంత్కు కేటీఆర్ ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట. పావు వంతు రుణమాఫీ చేసి 100% అయినట్లు ఫోజులు కొడుతున్నారని చెప్పేసి అన్నారు. అయితే మనకు చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవల్లి గ్రామంలోని 499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం పచ్చి మోసం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసెంబర్ నుంచి ఆగస్టు 15 దాకా డెడ్లైన్ పెట్టిన సీఎం నేటికి కూడా వీటికి రుణమాఫీ అయితే ఎందుకు కాలేదో సమాధానం చెప్పాలని చెప్పేసి అన్నారన్నమాట. 5% కూడా మాఫీ చేయకుండా 100% అయిపోయినట్లు ఫోజులు కొట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైనా వెంటనే పెంట్లవెల్లి రైతుల గోడు తీర్చాలని చెప్పేసి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి సింగిల్ విండోలో 499 మంది రైతుల రుణాలు తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. 3 విడతల్లో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాకపోవడంతో వారు ఆవేదన అయితే చెందారు. వినతులు ఇచ్చినా కూడా కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా నెల రోజులుగా అధికారులు అయితే ఎలాంటి స్పందన అయితే లేకపోవడంతో ముందు రైతులందరూ కూడా ధర్నాకు దిగారు. దీనిపై కేటీఆర్ అయితే స్పందించారన్నమాట. సో ఈ విధంగా రుణమాఫీ వెంటనే మిగిలిన వారందరూ కూడా రుణమాఫీ అయితే చేయాలని చెప్పేసి, రుణమాఫీ ప్రజెంట్ అయిపోయిందని చెప్పడం ఒక బూటకం అని చెప్పేసి నేత అన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్ రుణమాఫీకి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని